హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవన. గుడ్ మార్నింగ్. అందరూ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. పొద్దున్నే ప్రశాంతంగా ఉంటే రోజంతా బాగుంటుంది. పొద్దున్నే టిఫిన్లోకి అయితే జావ కాచుకుంటున్నాను. సెలవేగా టిఫినే ఉంది, జావ అయినా తాగేయచ్చు. జావలో పాలు పోసుకొని తాగేసేద్దామని చెప్పి జావ కాసుకుంటున్నాను. బెల్లం అయితేనే మా వాళ్ళు తాగుతారనమాట. ఉప్పు వేస్తే అసలు తాగరు, అందుకని నేను బెల్లమే వేసుకుంటాను. ఒకవేళ ఉప్పు వేసుకోవాలనుకుంటే నేను సపరేట్గా తీసుకొని ఉప్పు వేసుకుంటాను అనమాట. మా వాళ్ళు తీపి లేనిదే అసలు తాగరు. చిన్నమైతే మరి, అందుకని వాళ్ళ కోసమైనా బెల్లం వేసే కాయాలన్నమాట. బెల్లం వేసుకొని అందులో పాలు అయితే పోసేసుకుంటాను. పాలు కూడా కాగిపోతున్నాయి. బెల్లం కూడా మజ్జిగ కూడా వేసుకుంటారు. మా వాళ్ళకి అది అలవాటు లేదు. ఇంకా బట్టలు అవి ఉతికేసేసుకున్నాను. తర్వాత టైలరింగ్ అనమాట. బ్లౌజ్ కటింగ్ పెట్టాను. కటింగ్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా కట్ చేసుకుంటాను, తొందరపడి కట్ చేసుకోను. ఇంట్లో కుట్టేవాళ్ళు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే వాళ్ళ బ్లౌజులు కూడా షాప్లో వాళ్ళ బ్లౌజుల్లాగా ఉంటాయి. అవన్నీ ఫాలో అవుతూ చిన్నగా నిదానంగా కుట్టుకుంటే సరిపోతుంది. దీనికైతే చేతి పని లేదు. వాళ్ళు ఇచ్చిన జాకెట్కి మిషన్ కుట్లే ఉన్నాయి. దాన్ని బట్టే నేను కూడా ఫాలో అయిపోయాను. అదిగాక చేతి పని చేసే ఆవిడకి చేయి నొప్పిగా ఉందని చేయను అనింది. అందుకనే ఉక్సులు కాజాలు కూడా నేనే వేసుకుంటున్నాను అనమాట. ఉక్సులు కాజాలు వేసే టైం అయినా కానీ అదే టైంలో మనం ఒక బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. కాకపోతే మాకు ఇక్కడ చేతి పని చేసే వాళ్ళు లేరు. అందరూ కూలి పనులకే వెళ్తారనమాట. ఒక 700 పొలం అయితే 400-500 వస్తాయి అని చెప్పి పనులే చేసుకుంటారు. ఈ చేతి పనులు తక్కువ. మిషన్లు కూడా కుట్టేవాళ్ళు ఇక్కడ తక్కువే ఉన్నారు. అందుకనే నాకు కొంచెం బేరాలు బాగానే ఉంటాయి, కానీ ఎక్కువ అప్పులు ఉంటాయి అన్నమాట. డబ్బులు ఇవ్వటానికి తొందరగా ఎవరు, మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కుంటూ ఉండాలి. ఇదంతా ఎందుకని చాలామంది తీసేసాను అనమాట. డబ్బులు ఇచ్చి కుట్టించుకునే కస్టమర్లు 4-5 ఉన్నా సరిపోతారులే అని చెప్పి చాలామంది తగ్గించేశాను. ఇంకా ఉక్సులు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, చేతి పనికే చాలా టైం పట్టిద్ది. పైగా ఉక్సులు కాజాలు గట్టిగా వెయ్యి అని చెప్తారనమాట. గట్టిగానే వేస్తాను నేనైతే. మాత్రం ఎక్కువగా 6 పేటల మీద వేస్తాను. ఇంక ఈ చీర అయితే మొన్న మా అక్క పంపించింది నా కోసం. ముందైతే చీర అంచులు కుట్టి ఫాల్స్ వేసేసుకుంటే మ్యాచింగ్ బ్లౌజ్ ఏదో ఒకటి చూసి అయినా వేసుకుంటూ ఉండొచ్చు కదా ప్రస్తుతానికి కుట్టుకునేదాకా. మా బట్టలు ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు అయితే కుట్టుకుంటాము. ప్రత్యేకంగా అప్పటికప్పుడు కుట్టుకోవాలని ఏం లేదు. ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. పొయ్యి ముట్టిచ్చేసి నీళ్ళు కాగబెట్టుకుంటా మోటార్ అయితే వేసి మా చిన్నమ్మాయి అయితే నీళ్ళు పడుతుంది అనమాట. ఈరోజు అయితే మా ఇంటి దగ్గర ముస్లిమ్స్ అయితే బిర్యానీ పంపించారు. ఇంకా బిర్యానీ అయితే తింటున్నాం అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.